నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సత్యసాయి జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్, 4 మృతి, మరో 4 పరిస్థితి విషమం. డెడ్ బాడీ డోర్ డెలివరీ ఘటనపై ముమ్మర దర్యాప్తు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు. భవానీ దీక్ష విరమణదారులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అగ్ని ప్రమాదం. సిలిండర్లు పేలడంతో ఘటన, మంటలార్పుతున్న సిబ్బంది. నేడు రాజస్థాన్లో 55వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను తగ్గించే ఛాన్స్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వగ్రామం కేఎన్ పల్లికి వస్తుండగా మార్గ మధ్యలో ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడితో పాటు డ్రైవర్, మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాతులను తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని హిందూపురం, బెంగళూరు ఆసుపత్రులకు అంబులెన్సుల్లో తరలిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు పోటెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు 6 గంటల సమయంలో ఆలయ సిబ్బంది హోమగుండం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 చోట్ల హోమగుండాలు ఏర్పాటు చేసి భక్తులకి వాటిని దర్శించుకునే అవకాశం అయితే కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. ఈ తరుణంలో భక్తులకి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది, అధికారులు అందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా నియంత్రించేందుకు పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వేలాది మంది అమ్మవారి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని హోమగుండాలని దగ్గరకు వచ్చి నేతి టెంకాయలు ఏవైతే వాళ్ళు తీసుకొచ్చారో అవన్నింటిని కూడా హోమగుండంలో వేస్తున్నారు. తమ కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి వీళ్ళందరూ కూడా వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఈ 5 రోజుల పాటు జరగనుంది. ఈ రోజు ప్రారంభమైన ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 7 లక్షల మంది భవానీ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి చెబుతున్నారు. ఇక్కడ మనకు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం. భవానీ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? శ్రీకాకుళం జిల్లా హెర్మల్ నుంచి వచ్చాం భవానీ. అమ్మవారి దర్శనం సూపర్గా ఉంది. మొదటి రోజు కాబట్టి హ్యాపీగా ఉంది. ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు బాగానే చేశారు. ఇంకా ముందుగా ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తారని అనుకుంటున్నాము. భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దర్శనం ఎలా జరిగింది? దర్శనం మటుగా ఫ్రీగా బాగా మంచిగా జరిగింది. దర్శనం ఎప్పుడు ఇలాగా జరగలేదు, అలాగా బాగా జరిగింది దర్శనం. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు భవానీ? శ్రీకాకుళం జిల్లా భవానీ, ఎర్మాండ్లో శ్రీకాకుళం జిల్లా. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది ఏంటి? చాలా బాగా జై మా భవానీ, జై మా దుర్గా, జై మా కాళీ, జై మా. ఈ ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి? ఎలా మీకు దర్శనం ఎలా జరుగుతుంది? భక్తుల తాకిడి ఎలా ఉంది? బాగుంది భవానీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భక్తులు మాత్రం బాగానే వస్తున్నారు. అందరూ కలిసి ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైనా కానీ పోలీసులే కానీ ఇటు మీడియా వాళ్ళు కానీ అందరూ వస్తున్నారు. ఏంటంటే ఎలా జరుగుతుంది ఏంటని అందరూ అడుగుతున్నారు. ఇటు పోలీసులు అయితే ఇప్పుడు సెకండ్ బాగానే అన్నీ చూసుకుంటున్నారు. అటు వచ్చేసి మామూలుగా దర్శనం కూడా బాగా జరుగుతుంది. అందరికి ఎవరికి ఇబ్బంది లేదు. భక్తులు అందరూ బాగానే వస్తున్నారు. అందరూ ఎవరిని అడిగినా కానీ బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాను.
అన్నీ బాగా జరుగుతున్నాయి ఇక్కడ. దర్శనం ఇదంతా ఎలా జరిగింది? శాంతంగా జరుగుతుంది. సేవకులం, సేవ చేసేవాళ్ళం, సేవకులం మేము. ఇది భక్తులైతే దర్శనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఇంకొంతమంది ఉన్నారు. మేడం, మీకు దర్శనం ఎలా జరిగింది? మీరు ఏ ప్రాంతం నుంచి? చిత్తూరు నుంచి వస్తుంది. దర్శనం బాగా జరిగింది, ఖాళీగా ఉండింది, దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? బాగా చేశారండి, అన్నదానం బాగా చేశారు. వాటర్ ప్యాకెట్స్ లైన్లో వచ్చే వాళ్ళకి అందరికీ కరెక్ట్గా ఇచ్చారు. ఏర్పాట్ల పైన అయితే భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమంలో సుమారు 6 లక్షల మంది పాల్గొంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భక్తులకు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే గతంలో జరిగాయో ఆ అనుభవాలని, ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పేసి ఆలయ అధికారులు కానీ పోలీసులు కానీ చెప్పారు. అలాగే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ రహదారులన్నిటి కూడా కట్టుదిట్టమైన పోలీసులు అందరూ కూడా చర్యలు అయితే చేపట్టారు. ఎవరికి భక్తులకు అమ్మవారి దర్శనాని కోసం వచ్చే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఇది తాజా పరిస్థితి. కేవలం గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కనకారావు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన ఆర్టీసీని తమ పాలనలో సరైన మార్గంలో నడిపిస్తున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా ద్వారకా బస్ స్టేషన్ను మంత్రి సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు. తర్వాత విజయనగరం వెళ్లిన మంత్రి 10 కొత్త బస్సులను ప్రారంభించారు. 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి రాంప్రసాద్ ప్రారంభించారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా సంసిద్ధంగా అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పోలీసు వేషంలో వచ్చి బంగారు దుకాణం గుమస్తా నుంచి 25 లక్షలు కాజేసిన కేటుగాళ్లను విజయవాడ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటకు చెందిన పార్థసాయి జల్సాలకు అలవాటు పడి వక్ర మార్గం పట్టాడు. జగ్గేపేటకు చెందిన బంగారు వ్యాపారులు నగదుతో చెన్నై వెళ్లి బంగారం కొనుగోలు చేస్తారని గ్రహించి మరికొంతమందితో కలిసి పథకం వేశాడు. ఈ నెల 11న రామకృష్ణ అనే బంగారు దుకాణం గుమస్తా కారులో చెన్నై వెళ్తుండగా విజయవాడలో ఈ ముఠా సభ్యులు అడ్డగించారు. పోలీసుల మట్టు కారు తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున డబ్బు ఎక్కడికి తీసుకువెళ్తున్నామని బెదిరించి ఆ నగదు కాజేశారు. దీంతో బీపీ పెరిగిపోయి రామకృష్ణ పడిపోగా ఆసుపత్రిలో చేర్పించారు. తేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రత్యేక పోలీసు బృందాలు గాలించి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. 25,55,000 రూపాయలు పోలీసులని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గపేటకు చెందిన వ్యక్తి. ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్లి ఆ డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకుని వస్తుంటాడు. కారు బుక్ చేసుకుని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తులేని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ను తీసుకుని అధికారులకు చూపించి వస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులు చూపించి వస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. బీఆర్టీసీ రోడ్ లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్సిల్లో మృతదేహం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పార్సిల్ తెచ్చిన ఆటో డ్రైవర్ను పోలీసులు విచారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంతతకు మారిపోయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందినటువంటి ఒంటరి మహిళలకు నిర్మాణ సామాగ్రి వస్తుందనుకుంటే అందులో 3 ప్లాస్టిక్ కవర్లలో చుట్టినటి చెక్క పెట్టెలో పెట్టినటువంటి గుర్తు తెలియనటువంటి మృతదేహం ఒంటరి మహిళ ఇంటికి రావడం గ్రామస్తులందరినీ నిశ్చేష్లకు గురి చేసింది. ఎవరైతే గ్రామానికి చెందినటువంటి తులసి అన్న మహిళ ఉన్నారో భర్తతో విడిపోయి ఆమె కొంతకాలంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఎండగండి గ్రామంలో నివాసం ఉంటూ కొద్ది కాలం క్రితమే
పక్కనటువంటి గ్రామమైన గరగపురంలో నివాసం ఉంటూ భీమవరంలో ఉన్నటువంటి ఒక స్టీల్ దుకాణంలో ఆమె ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె గత ప్రభుత్వంలో వచ్చినటువంటి జగనన్న కాలనీలో ఆమెకి నివాసం స్థలం ఒకటి మంజూరైంది. ఈ నివాస స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు గాను ఆవిడ క్షత్రియ ఫౌండేషన్ సంబంధించిన ఒక సేవా సంస్థకి ఆవిడ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ మహిళకు సంబంధించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం నేపథ్యంలో వాళ్ళు నేరుగా నగదు సహాయం చేయకుండా కొన్ని రోజుల క్రితం ఆ టైల్స్ మరియు రంగు డబ్బాలు కూడా ఆవిడకి సరఫరా చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే మరోసారి ఆ మహిళ ఇదే క్రమంలో మరోసారి దరఖాస్తు చేసుకోగా ఏదైతే గురువారం రోజు ఆవిడకు విద్యుత్ గృహోపకరణాలు అయితే వస్తాయని చెప్పి ఆవిడ చరవానికి సమాచారం అయితే వచ్చింది. అయితే ఆ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి విద్యుత్ గృహోపకరణాలు వచ్చాయని వాళ్ళు అనుకున్నప్పటికీ అదే రోజు సాయంత్రం ఒక ఆటోలో చెక్కపెట్టెలో పెట్టినటువంటి గుర్తు తెలియని మృతదేహం అయితే ఆ మహిళ ఇంటికి చేరుకుంది. అయితే మహిళ భీమవరంలో పనిచేస్తూ ఉండడం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే పెట్టే అప్పటికే ఒక ఆటోలో డెలివరీ చేసినటువంటి ఆ పెట్టెను సాయంత్రం ఆ మహిళ ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల సమక్షంలో దాన్ని అయితే దుర్వాసన వస్తున్నటువంటి దాన్ని ఓపెన్ చేసి చూశారు. ఈ క్రమంలో ఒక 3 ప్లాస్టిక్ కవర్లో చుట్టినటువంటి గుర్తు తెలియని 45 సంవత్సరాల గుర్తు తెలియని ఒక పురుషునికి చెందినటువంటి మృతదేహం అందులో ఉంది. మెడకు వైరు వేసి బిగించి చంపినట్లు తెలుస్తోంది. పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్న స్థితిలో వారైతే ఆ మృతదేహాన్ని చూసిన పరిస్థితి ఉంది. అయితే ఈ చూసిన వెంటనే వాళ్ళు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యి ఈ విషయాన్ని ఉండి పోలీసులకైతే సమాచారం అందించారు. ఉండి పోలీసులు ఎస్ఐ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఒకటవుతున్నప్పటికీ ఘటనా స్థలానికి చేరుకుని గురువారం రాత్రి అక్కడున్న పరిస్థితిని అయితే అట్టపెట్టలో నుంచి ఏదైతే చెక్కపెట్టలో నుంచి ఆ మృతదేహాన్ని తీసి అదే తాడుతో చేతులు కాళ్ళు కట్టేసుకున్నటువంటి మృతదేహాన్ని బయట తీసి వాళ్ళు పరిశీలించారు. పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన అనంతరం శుక్రవారం ఉదయాన్నే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనా స్థలానికి చేరుకుని మరిన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి నుంచి వివరాలు అయితే సేకరించారు. అయితే ఈ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, అసలు ఈ తులసికి ఆ మృతదేహానికి సంబంధం ఏంటి, ఒకవైపు 10 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటున్నటువంటి మహిళకు ఇలా వాట్సాప్ ద్వారా సమాచారం రావడం, ఒక గుర్తు తెలియని మృతదేహం రావడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే మృతదేహం వచ్చిన తర్వాత తులసికి చెందినటువంటి చెల్లెలి భర్త సిద్ధార్థ వర్మ కనిపించకపోవడం, అప్పటి వరకు ఉన్న వ్యక్తి అప్పటి నుంచి కనిపించకపోవడం, అతని ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడం, అతని వైపు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ పార్సిల్ తీసుకువచ్చినటువంటి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నిన్న సాయంత్రం పోలీసులు అదుపు తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా తులసి వాళ్ళ తండ్రి రంగరాజు, ముదునూరు రంగరాజు, ఆవిడ తల్లి చెల్లెలు రేవతి, వీళ్ళందరినీ కూడా నిన్న ఉండి పోలీస్ స్టేషన్లో అలాగే ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఉంచి వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆటో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తున్నారు. అతను చెప్పినటువంటి సమాచారం మేరకు సాగిపాడు ఏదైతే ఈ గరగపర్రు మహిళకు చెందినటువంటి ఎండగంటి గ్రామాలకు చెందినటువంటి సమీపంలోనే సాగిపాడు అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ ఫోన్ ద్వారా నాకు సమాచారం ఇచ్చింది. పలానా చోటికి పార్సిల్ను డెలివరీ చేయాలని చెప్పి ఆ మహిళ ఫోను చేసిన దాని మేరకు నేను అక్కడికి డెలివరీ ఇచ్చాను, అంతే తప్ప దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మరి వివరాలు కూడా తెలియదని ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే సిద్ధార్థ వర్మ, తులసి అనే మహిళకు మరిదిగా ఉన్నటువంటి సిద్ధార్థ వర్మ నిన్న సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు. అతను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని ఇక్కడ తీసుకొస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. మరోవైపు ఏదైతే ఈ మహిళ క్షత్రియ ఫౌండేషన్కు దరఖాస్తు చేసుకుంది అని తెలుస్తోందో వాళ్ళు కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక ఖండన అయితే తెలిపారు. అయితే ఈ క్షత్రియ ఫౌండేషన్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు, మేము ఎవరికి ఆర్థిక సహాయం చేయలేదు, మా సంస్థలో ఎవరైతే ముందుగా నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆర్థిక సహాయం చేస్తాం తప్ప బయట వ్యక్తులకు బయట వారికి మేము ఎలాంటి సహాయం చేయమని కూడా వాళ్ళు కూడా స్పష్టం చేసిన పరిస్థితి తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే ఈ మహిళ ఉన్నారో మహిళ దాదాపు 10 ఏళ్లకు పైగా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఈ ఏదైతే పార్సిల్ వచ్చిందో ఆ పార్సిల్కు సంబంధించి గుర్తు తెలియని మృతదేహంతో పాటు ఒక లెటర్ కూడా వచ్చింది. మీ భర్త 10 ఏళ్ల క్రితం 3 లక్షల రూపాయలు అప్పు చేశారు, ఆ 3 లక్షల రూపాయల అప్పు వడ్డీతో సహా దాదాపు 1,35,00,000 రూపాయలు అయింది, దాన్ని చెల్లించకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఒక హెచ్చరికతో కూడిన లేఖ కూడా అందులో ఉండడంతో పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ మహిళ భర్తకు దీనికి ఏమన్నా ఘటనకి ఏమన్నా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద నిన్న ఉదయం నుంచి కూడా
మొత్తం అన్ని కోణాల్లో ఈ మృతదేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరన్నా చంపి ఇందులో పార్సిల్ చేశారా, లేదంటే ముందుగానే ఎక్కడన్నా దొరికిన శవాన్ని ఇందులో పెట్టారా, లేదంటే కావాలని ఈ వ్యక్తులు వీళ్ళని ఇందులో ఇరికించాలని చూస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పూర్తిగా ఆస్తి తండ్రి ముదునూరు రంగరాజుకు సంబంధించి 2 కుమార్తెలు ఈ ఆస్తిని తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు 3 ఎకరాల పొలం, అలాగే తండ్రి ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలు కొన్ని కాలం 1 సంవత్సరం కాలంగా నడుస్తూ ఉన్నాయని చెప్పి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి మన దగ్గర తాజా సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు నుంచి. ఓవర్ టు స్టూడియో. సైబర్ మోసాలకు గురి కావద్దంటూ పదే పదే హెచ్చరించే బ్యాంకు సిబ్బందినే బురిడి కొట్టించారు నేరగాళ్లు. నమ్మకమైన ఖాతాదారుని పేరుతో ఫోన్ చేసి బ్యాంకు చెక్కును వాట్సాప్లో ఫోటో తీసిపెట్టి 9.5 లక్షల రూపాయల నగదును బదిలీ చేయించుకున్నారు. అనంతపురంలోని రామ్నగర్ స్టేట్ బ్యాంకులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం రామ్నగర్లోని ధన్వి హోండా బైక్ షోరూంకు సెప్టెంబర్ 10వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను జొమాటో మేనేజర్గా పరిచయం చేసుకున్నాడు. సిబ్బందికి 10 బైకులు కొనాలని చెప్పి కొటేషన్ అడిగాడు. క్యాన్సిల్ అయిన చెక్ను పంపించాలని చెప్పాడు. సైబర్ మోసగాడు అడిగిన వివరాలను షోరూం మేనేజర్ వెంటనే పంపించాడు. వాటిలో సంతకం చేసిన చెక్కును ఖాళీ చెక్కుగా మార్చి లెటర్ హెడ్లోని వివరాలు చెరిపేసి రామ్నగర్ స్టేట్ బ్యాంకు మేనేజర్కు బైక్ షోరూం లెటర్ హెడ్లో మ్యాటర్ టైప్ చేసి ఎస్బీఐ మేనేజర్ అంబరీశ్వర స్వామికి వాట్సాప్ చేశాడు సైబర్ నేరగాడు. దాంతోపాటు హోండా షోరూం ఎండీ కవినాథరెడ్డి పేరుతో ఫోన్ చేసి బలంగా నమ్మించాడు. సైబర్ మోసగాడి మాటలు నమ్మిన బ్యాంకు మేనేజర్ ఢిల్లీలోని బ్యాంకు ఖాతాకు 9.5 లక్షల రూపాయల నగదు బదిలీ చేశారు. షోరూం బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ కావడంతో కంగుతిన్న బైక్ షోరూం మేనేజర్ తాము చెక్కు ఇవ్వలేదని, క్యాన్సిల్డ్ చెక్ను మార్ఫింగ్ చేసి మోసం చేశారని బ్యాంకు మేనేజర్ అంబరీశ్వర స్వామికి చెప్పారు. అప్పటికే ఢిల్లీ ఖాతాకు వెళ్లిన నగదును వెంటనే విత్డ్రా చేసేశారు. ఆ సంఘటన ఈ ఏడాది సెప్టెంబర్లో జరగ్గా సదరు బ్యాంకు మేనేజర్ అంబరీశ్వర స్వామి ఈ నెల 14న సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న 12:39 PM-కి అతనికి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చిందని కవినాథ్ రెడ్డి పేరుతో ఇంట్రొడ్యూస్ చేసుకొని ఆ చెక్కు యొక్క ఇమేజ్ని తర్వాత ఒక కవరింగ్ లెటర్ ప్యాడ్లో పంపించారని, ఆ కస్టమర్ రిలేషన్ కోసం నేను ఆ 9.5 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ని ప్రాసెస్ చేశానని చెప్పేసి ఏ నెంబర్ నుంచి అయితే ఆయనకి కాల్ వచ్చిందో ఆ నెంబర్కి మళ్ళీ కాల్ బ్యాక్ చేయగా ఫోన్ కట్ చేయడము, మరలా ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేయడము, ఆ తర్వాత అతను వాట్సాప్ ద్వారా పంపించిన ఈ చెక్కు, బ్లాంక్ చెక్కు కవరింగ్ లెటర్ను కూడా డిలీట్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు రావాలని ఎస్బీఐ మేనేజర్ అంబరీశ్వర స్వామి హోండా షోరూం మేనేజర్ను పోలీసులు పిలవగా షోరూం యాజమాన్యం నుంచి సహకారం అందటం లేదని సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యే జీఎస్టీ మండలి సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను రేటును తగ్గించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాఫ్ట్ డ్రింక్స్, పొగాకు వంటి సిన్ గూడ్స్పై అధిక పన్ను, బిగ్ టికెట్ రేట్ల రేషనలైజేషన్ వంటి అంశాలపై నిర్ణయాలు వాయిదా పడేలా కనిపిస్తోంది. 148 వస్తువులపై పన్ను రేట్లను పరిశీలించాలని ముందుగా ప్రతిపాదించినప్పటికీ కొన్ని వస్తువుల రేట్లపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లు, నోట్బుక్లపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ను వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకురావడంపై కూడా జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై జీఎస్టీ రేటును 18 నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5% తగ్గించే అవకాశం ఉంది. 20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతో సమీప భవనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. సత్వా ఎలిక్సర్ భవనంలో 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి 4వ అంతస్తుకు వ్యాపించాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదం సంభవించిన పక్క భవనంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులను అధికారులు బయటకు పంపించేశారు. ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. 3 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.
ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా కువైట్కు ఇవాళ బయలుదేరనున్నారు. మోదీ పర్యటన భారత్ కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. కువైట్తో రక్షణ, వాణిజ్య విభాగాలు సహా మరికొన్ని రంగాల్లో వ్యాపారానికి భారత్ ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించింది. కువైట్ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ పర్యటనకు వెళుతున్నట్లు తెలిసింది. పర్యటనలో భాగంగా కువైట్ అధినాయకత్వంతో మోదీ చర్చించనున్నారు. అనంతరం ఆ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు. 1981లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించగా ఆ తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. గతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ తాజాగా మేనేజ్మెంట్ రోల్స్ లో ఉన్న వారికి ఉద్వాసన పలికింది. మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10% మందికి లే ఆఫ్లు ప్రకటించింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ హ్యాండ్ మీటింగ్లో ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఓపెన్ ఏఐ వంటి కృత్రిమ మేధ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న వేళ సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పిచాయ్ పేర్కొన్నట్లు తెలిపింది. తాజా నిర్ణయంలో భాగంగా కొందరి హోదాలను తగ్గించి వారిని వ్యక్తిగత పాత్రలకే పరిమితం చేయనున్నారు. మరికొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగించనున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గడిచిన 2 ఏళ్లుగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడుతున్న గూగుల్ గతేడాది 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణతో నగర వీధులు కాంతులీనుతున్నాయి. స్థానికంగా 30 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోమ్ వీధుల్లో అబ్బురపరిచే రీతిలో ఏర్పాటు చేసిన అందమైన ఆకృతులు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. క్రిస్మస్ వేడుకకు ముందు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా రోమ్కు తరలివస్తున్నారు.